హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్న నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఫుల్ మూన్ అన్న విషయం అందరికీ తెలుసు. సో ఏంటంటే ఈరోజు ఉండేటటువంటి ఎనర్జీ మనకి సాటర్న్ ఎనర్జీతో కలిసి ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఈ ఎనర్జీ ఇప్పుడు నుంచి మొదలు పెట్టుకొని 6 to 7 months ఆర్ 7 to 8 months వరకు మనకి ఈ ఎనర్జీ ఉంటుంది. సో ఈరోజు ప్రత్యేకించి ఎప్పుడైనా సరే ఫుల్ మూన్ కానీ, న్యూ మూన్ కానీ, లేకపోతే పోర్టల్స్ కానీ, లేకపోతే అమావాస్య, ఈ 4 మన నెలలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి ఎనర్జీ లెవెల్స్ మరింత ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు నా ఫుల్ మూన్ క్లాసెస్లో నేను ఏం చెప్తున్నానంటే, ఆల్రెడీ లాస్ట్ టైం నేను అమావాస్యలో కొంతమందికి కార్డ్ కటింగ్స్ చేయించాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందులో ఇంకా కార్డ్ కటింగ్స్ ఎలా చేసుకోవాలంటే, మీకుండే ఎమోషనల్స్ కానీ, ఎమోషనల్ నుంచి ఏదైనా బాధ రావడం కానీ, మీకు ఎవరైనా రిలేషన్షిప్తో ప్రాబ్లం ఉండడం కానీ, ఎవరైనా సరే అత్తగారు, కోడలు, భర్త, భార్య, లేకపోతే బాస్, బిజినెస్లో ఇలా ఎందులో ప్రాబ్లం ఉన్నా సరే వాటిల్లో ఉండే ఎమోషనల్ కార్డ్ కటింగ్స్ని ఎలా చేయాలి, అలాగే థర్డ్ పార్టీ కనుక మీ లైఫ్లో ఉంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో వేరే థర్డ్ పార్టీ వస్తే వాళ్ళని పూర్తిగా ఎలాగ కార్డ్ కటింగ్ చేయాలి, ఆ రిచువల్స్ ఎట్ ద సేమ్ టైం కెరియర్ రిలేటెడ్ అండి. ఇప్పుడు మనకు ఉండేటటువంటి ఫుల్ మూన్ మెయిన్ కెరియర్ రిలేటెడ్. వర్క్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ వర్క్ చేశారో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి వర్క్తో, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏం రిచువల్స్ చేయాలి మనము. నెక్స్ట్ వచ్చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి కోసం ఏం యూజ్ చేయాలి, ఎలాంటి రిచువల్స్ని యూజ్ చేయాలి. అలాగే పెళ్ళైన తర్వాత ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే పెళ్ళిలో కూడా, అంటే పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదని కానీ, భర్త మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని కానీ, లేకపోతే భార్య మనతో మంచిగా ఉండట్లేదని కానీ ఏవైనా ఉంటే కనుక అలాంటి ఒక రిచువల్స్ని ఇందులో ఎలా చేయాలి, అలాగే ఫ్రీక్వెన్సీని హైలో ఎలా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 6 monthsకి గోల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అండి మనం కెరియర్ రిలేటెడ్కి సంబంధించిన రిచువల్స్ అవి ఎలా యూజ్ చేసుకోవాలి, ఈచ్ విష్కి మనం ఎలాగా గ్రాటిట్యూడ్తో ఉండాలి, అండ్ అసలు ఈ ఫుల్ మూన్కి ఎలాంటి రిచువల్స్ చేస్తే అవి మనకి బాగా వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, అంటే నాట్ థర్డ్ పార్టీ అండి, థర్డ్ పార్టీ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తారు. అలా కాకుండా మనల్ని దైనందిన జీవితంలో కొంతమంది ఫ్రెండ్స్ కానివ్వండి, సర్కిల్లో కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వాలి, అంటే లైక్ వాళ్ళ బాధ నుంచి మనం ఎలా బయటపడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టేషన్స్కి ఏమేమి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఓవరాల్గా ఇటు రిలేషన్షిప్ కానీ, హెల్త్ కానీ, కెరియర్ కానీ, మనీని కానీ మనం ఉన్న దాని నుంచి మరింతగా ఎలా ఎదగాలి, అండ్ డే బై డే అండ్ మంత్లో ఎలాగా మనం మన గోల్స్ని సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ యొక్క రిచువల్స్లో క్లియర్గా మీకు ఒక వీడియో పంపించడం జరుగుతుందండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈరోజు మధ్యాహ్నం 3 ఈజ్ లాస్ట్ అండి. ఎందుకంటే దాని తర్వాత నేను పంపించే వీడియో మీకు రీచ్ అయ్యి మీరు చూసుకొని దానిలో కావాల్సిన అరేంజ్ చేసుకొని నైట్ 9:30కి మీరు ఫుల్ మూన్ రిచువల్స్ చేయాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఖచ్చితంగా బిఫోర్ 3నే మీకు ఈ వీడియో అమౌంట్ వస్తే నేను అది పంపించిన తర్వాత మీరు చూసుకోవడానికే మీకు 1 hour టైం పడుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి రిజిస్ట్రేషన్స్ నేను ఆ టైంకి ఇంకా ఆపేస్తానండి. ఎందుకంటే తర్వాత మీరు పంపించినా కూడా ఏమవుతుందంటే మీకు టైం సరిపోదు, నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. సో ఇది ఒక 1 to 3 days కంటిన్యూస్గా చేసుకునే రిచువల్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అవి కంపల్సరీ చేయాల్సిందే. సో మీకు ఎవరికైనా నీడ్ ఉంది, సో రిలేషన్లో కానీ, హెల్త్లో కానీ, కెరియర్లో కానీ, మనీలో కానీ నీడ్ ఉంది, మనం అక్కడ క్లిన్స్ చేసుకోవాల్సి ఉంది, ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, వైబ్రేషన్ పెంచాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ నేను ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. సేమ్ నెంబర్కి మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించిన తర్వాత నేను మా టీంకి పంపిస్తాను, వాళ్ళు మిమ్మల్ని అందులో యాడ్ చేస్తారనమాట. సో మనం ఫుల్ మూన్ రిచువల్స్లో కలుద్దాము. ఎట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ లైఫ్ని మనం మరింతగా బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి దిస్ ఇస్ ద టైమ్ అండి. ఫుల్ మూన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దాన్ని యూజ్ చేసుకుందామా అండి. ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన, ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్.